వచ్చిందని మా ఫౌండేషన్ భావిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్న విద్యార్థుల సందేశాన్ని జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ స్మరించుకుంటూ ఈరోజు కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే కత్రం ఫౌండేషన్లో చివరి 3 అక్షరాలు చూస్తే రామ్ వస్తుంది. అందుకనే రామాయణంతో మొదలు పెడతాను. రాముడు రావణుడి యుద్ధం అయిపోయిన తర్వాత, రావణుడి వధ జరిగిన తర్వాత లంక చాలా సుందరమైన ప్రదేశం, చాలా బాగుంటుంది. ఎందుకంటే విశ్వకర్మ నిర్మించాడు. అది చూసి లక్ష్మణుడు వాళ్ళ అన్నగారు అయిన రాముడితో, అన్నగారు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందామా, బాగుంటుంది అని అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో అన్న మాటలు, జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరియేసి, మాతృభూమి మాతృ నేల ఈ 2 కూడా స్వర్గంతో సమానం, కాబట్టి మనం అయోధ్యకు వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరారు. అంటే మనం ఎక్కడ ఉన్నా కూడా మన సొంత ఊరిని మరిచిపోకూడదు అన్నది రామాయణంలో మొదలైంది. కాబట్టి అటువంటి రామాయణంలో ఉన్న తత్వాన్ని గమనించిన వ్యక్తి మా శ్రీకాంత్ రెడ్డి. అమెరికాలో ఉన్నా కూడా మా ఊరిని మరిచిపోను అన్న ఒక ఆలోచనతో ఈరోజు చిన్నవాడు. అందుకనే కత్రంలోంచి కే పక్కన పెడితే ఆత్రం వస్తుంది, అంటే త్వరగా చేయడం. అది శ్రీకాంత్ రెడ్డికి అబ్బిందన్నమాట. కాబట్టి త్వరగా నేను చెయ్యాలన్న ఉద్దేశంతో ఈ చిన్నతనంలోనే గత 4 సంవత్సరాలుగా వారు చేస్తున్న కార్యక్రమాలను మిగతా వాళ్ళందరూ మీ అందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా ఈరోజు 39 మంది విద్యార్థులు, సూపర్ 39 అంటారు మీ అందరినీ. సూపర్ 39, ఒక సూపర్ 30 అని ఒక సినిమా. ఆ సినిమాలో పాట్నాలో ఆనంద్ కుమార్ అనే ఒక లెక్చరర్ బీహార్లో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి ప్రతి సంవత్సరం 30 మంది పిల్లలను ఐఐటికి పంపుతాడు. కానీ ఇక్కడ మన కోదాడలో చూస్తే అటువంటి ఆనంద్ కుమార్ నాకు శ్రీకాంత్ రెడ్డిలో కనిపించాడు. మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలను నేను ఎక్కడికైనా తీసుకువెళతానన్న ఒక లక్ష్యంతో ఈరోజు వారు చేస్తున్న కృషి అద్భుతం. అందరూ కేజీఎఫ్ అంటుంటారు సినిమా, కానీ కేసీఎఫ్ అన్నది ఇక్కడ నాకు చూసే అవకాశం దొరికింది. కాబట్టి సినిమాల్లో అంతా నటన చూస్తుంటాం, కేసీఎఫ్లో నిజమైన వ్యక్తి ఎలా ఉంటాడన్నది శ్రీకాంత్ రెడ్డిని చూసిన తర్వాత అర్థమైంది. కాబట్టి ఇంత యంగ్ ఏజ్లోనే అతనికి ఇటువంటి ఆలోచనలు వచ్చే దానికి ప్రధానమైన కారణమైన వాళ్ళ అమ్మా నాన్నలకి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అటువంటి ఆలోచనలను ఆ పిల్లవాడి మనసులో చిన్నతనంలోనే ఉంచినందువల్ల ఈరోజు ఆ విధంగా పనిచేస్తున్నాను. ఆ తర్వాత ముఖ్యంగా ఈరోజు మీకు ఇస్తున్నవి స్కాలర్షిప్ యొక్క ప్రభావం ఎంత ఉంటుందో ఒక చిన్న 2 విషయాలు చెప్తాను. ఒక అద్భుతమైన స్టూడెంట్, బ్రహ్మాండంగా చదువుకునేవాడు ఆ పిల్లవాడికి. కానీ పై చదువులకు విదేశాలకు వెళ్ళాలి అంటే ఆ కాలంలో డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశాడంటే, బరోడా సంస్థానంలో ఒక రాజు ఉండేవాడు, బరోడా మహారాజు అంట. అతను ఈ పిల్లవాడి యొక్క నైపుణ్యాన్ని, ఈ పిల్లవాడి చదువు మీద ఉన్న మక్కువను చూసి ఆయన స్కాలర్షిప్ ఇస్తే ఆ పిల్లవాడు విదేశాలకు వెళ్ళి బాగా చదువుకొని మళ్ళా భారతదేశానికి తిరిగి వచ్చి భారత రాజ్యాంగానికి సృష్టికర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా అతను గొప్ప వెలుగు వెలిగాడు. దానికి ప్రధానమైన కారణం బరోడా మహారాజు ఇచ్చిన స్కాలర్షిప్. ఆ స్కాలర్షిప్పే గనక అంబేద్కర్కు దొరకకుంటే ఈరోజు ఆ స్థాయికి ఆయన చేరలేకపోయేవాడు. కాబట్టి సరి అయిన సమయంలో గుర్తించి, సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తికి ఆ విధమైన సహాయం చేస్తే వాళ్ళు దేశాన్ని అద్భుతంగా తీసుకువెళతారని గుర్తించిన వ్యక్తి మన శ్రీకాంత్ రెడ్డి. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు, నేను ఈ ప్రోగ్రాంకు ఒప్పుకున్నందుకు కూడా కారణం, నేను కూడా 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివాను.
ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివాను, బీటెక్ ప్రభుత్వ కాలేజీ అయిన ఆర్ఈసి అంటే ఇప్పుడు ఎన్ఐటీలో చదివాను, ఎంటెక్ మళ్ళా ప్రభుత్వ పాఠశాల కళాశాల అయిన ఐఐటిలో చదివాను. అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగమే చేశాను, ఇప్పుడు ప్రభుత్వ పెన్షన్ మీద బతుకుతున్నాను. కాబట్టి నా జీవితం అంతా కూడా ప్రభుత్వంతోనే ముడిపడి ఉన్నదన్నమాట. కాబట్టి ఆణి ముత్యాలు ఎప్పుడు కూడా నగరాల్లో దొరకవు, ముత్యాలు ఎప్పుడు కూడా దూరంగా ఉంటాయి. చందనపు చెట్లు కూడా సిటీల్లో పెరగవు, మారుమూల ప్రాంతాల్లో పెరుగుతుంటాయి. కాబట్టి అటువంటి ఆణిముత్యాలని వెనక్కి తీసి వారికి ఈ విధంగా స్కాలర్షిప్ ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. ఇంకొక పిల్లవాడు గోవాలో పుట్టాడు, 10వ తరగతి ముగిసింది. 10వ తరగతిలో మొత్తం స్టేట్లో 9వ ర్యాంక్ వచ్చింది ఆ పిల్లవాడికి. చదువుకోవడానికి డబ్బులు లేవు, వాళ్ళ అమ్మ అందరి ఇళ్లలో పనిచేసి బ్రతికేది. ఆ పిల్లవాడిని గుర్తించి రతన్ తాతా గారు ఆ పిల్లవాడికి స్కాలర్షిప్ ఇస్తే ఆ పిల్లవాడు ఆ స్కాలర్షిప్తో చదివి గొప్ప సైంటిస్ట్గా మారాడు. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 2 వ్యక్తుల్ని పిలుస్తుంది. ఆ సంవత్సరం ఈ సైంటిస్ట్ని రతన్ తాతాని అమెరికాకు పిలిచారు. ఆ మీటింగ్ అంతా అయిన తర్వాత ఒక పుస్తకం మీద సంతకం చేయాలి. ఆ సంతకంలో మొదట ఈ సైంటిస్ట్ సంతకం చేస్తే దాని కింద రతన్ తాతా గారు సంతకం చేశారు. అప్పుడు ఆ సైంటిస్ట్ అన్న మాటలేంటో తెలుసా? ఈయన స్కాలర్షిప్ తీసుకొని చదువుకున్న నేను, ఆ స్కాలర్షిప్ వల్ల నేను చదివిన విద్య వల్ల నేను ఆయన కన్నా ముందు ఈ పుస్తకంలో సంతకం పెట్టగలిగాను అని ఆ సైంటిస్ట్ మాట్లాడారు. ఆయన పేరు రఘునాథ మాషేల్కర్. ఆయన గొప్ప సైంటిస్ట్. ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తికి స్కాలర్షిప్ ఇస్తే దాని ఉపయోగం ఎలా ఉంటుందన్నది పిల్లలందరికీ తెలియాలి. మీరందరూ కూడా అద్భుతమైన మార్కులు సంపాదించారు. ఆ పిల్లలిద్దరూ వచ్చి చక్కగా మాట్లాడారు. 572 మార్కులు సంపాదించారు. వాళ్ళిద్దరూ ఎంత చక్కగా మాట్లాడారు పిల్లలు. కాబట్టి ఇక్కడంతా కూడా కార్పొరేట్ కాలేజీల గురించి మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ కాలేజీలు ప్రధానంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, వాళ్ళు 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ తర్వాత జరిగే పరీక్షల్లో వాళ్ళ కాలేజీలో చదివే పిల్లలు ర్యాంకులు సంపాదిస్తారు. 10వ తరగతి వరకు మార్కులు ముఖ్యం, ఇంటర్మీడియట్ తర్వాత ఏ పరీక్ష పాస్ అవుతున్నారన్నది ముఖ్యం. కాబట్టి 12th తర్వాత సత్కారాలు ఎవరికి జరుగుతాయంటే, ఐఐటీల్లో సీటు సంపాదించిన వాళ్ళకి, నీట్లో సీటు సంపాదించిన వాళ్ళకి, క్లాట్లో సంపాదించిన వాళ్ళకి, ఎన్డీఏ పరీక్షలో సంపాదించిన వాళ్ళకి. కాబట్టి పిల్లలకు నేను చెబుతున్నది ఏంటంటే, ఈ 2 సంవత్సరాలు మీరు రాబోయే కాలంలో 12th తర్వాత ఏ పరీక్ష రాస్తారో ఆ పరీక్షను ఉద్దేశించి మీరు ఇప్పటి నుంచే చదవడం మొదలు పెట్టాలి. అందుకనే దాన్ని ఎప్పుడు కూడా నేను ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ అంటాను. అంటే కేవలం ఇంటర్మీడియట్ పరీక్షలకే మాత్రమే కాదు, ఆ తరువాత మీరు రాయబోయే పరీక్షలకు ఇప్పటి నుంచే మీరు మొదలు పెడితే బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారు. మీరు సాధించిన విజయాలను చూసి మిమ్మల్ని ఆ కోర్సులు పూర్తిగా చేసే వరకు కూడా బాధ్యత శ్రీకాంత్ రెడ్డి గారు, కేసీఎఫ్ ఫౌండేషన్ స్వీకరిస్తోంది. అది చాలా గొప్ప విషయం. కాబట్టి మీ ఫ్యూచర్ డిసైడెడ్. కానీ ఈ 2 సంవత్సరాలు మీరు ఎలా వెళ్ళాలి అన్నది మీరు నిర్ణయించుకోవాలి. దానికోసం మీకు ఒక 5 చిన్న సూత్రాలు చెప్తాను. ఆ సూత్రాలు గుర్తుపెట్టుకోండి పిల్లలు. మొట్టమొదటి మీరు చేయాల్సినది, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక పాఠం 6 పేజీలు ఉంటే దాన్ని 3 పేజీల్లో రాసే శక్తిని మీరు సంపాదించాలి. ఎప్పుడైతే ఒక పాఠాన్ని 6 పేజీలు ఉన్న పాఠాన్ని నేను 3 పేజీల్లో రాస్తానో ఆ పాఠం అంతా నా చేతిలోకి వచ్చేస్తుంది. మీరు పేపర్లో కూడా ఎడిటోరియల్ చదువుతుంటారు. ఎంత విషయాన్ని 250 పదాల్లో రాస్తారో చూడండి. అంటే సారం గ్రహించాలి అన్నది నెంబర్ 1 పాయింట్. రెండవది మీరు చేయాల్సింది, 10th క్లాస్ వరకు ఎస్ఏ ఎగ్జామ్స్ రాశారు మీరందరూ కూడా. కానీ ఇంటర్మీడియట్ తర్వాత మీకు జరబోయే పోటీ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే కూడా మీరు టైం పెట్టుకొని ఈ ప్రశ్నలు పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించాలి. ఇది మీరు చేయాల్సిన రెండవ విషయం. మూడవ విషయం మీరు చేయాల్సింది, మీకు తెలిసిన విషయాన్ని ఇంకొకరికి చెప్పడం. ఇప్పుడు చూడండి, ఎంఈఓ గారు 2 ఉన్నారు ఇక్కడ.
వారిని ఎప్పుడైనా ప్రశ్నించండి, బ్రహ్మాండంగా వాళ్ళు పాఠం చెప్పగలరు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే పాఠాలు చెప్పడం వల్ల అది ఎప్పుడూ కూడా మదిలో ఉండిపోతుంది, బ్రెయిన్లో ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ 2 సంవత్సరాలు మీరు నేర్చుకున్న విషయాన్ని ఇంకొకరికి చెప్పే ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్కి. అది పర్మనెంట్గా మీ బుర్రలో ఉండిపోతుంది. ఇది మీరు చేయాల్సిన 4వ విషయం. మీరు చేయాల్సింది మీ క్వశ్చన్ పేపర్ను మీరే తయారు చేయండి. రేపు మీరు జేఈఈ మెయిన్ రాయాలంటే మీరు జేఈఈ మెయిన్ క్వశ్చన్ పేపర్ ఇచ్చే లెవెల్కి మీరు చదువుకోవాలి. ఇది 4వ విషయం. 5వ విషయం, ఒక మిస్టేక్ నోట్బుక్ అని ఒకటి తయారు చేసుకోండి. మీరు చదువుతున్నప్పుడు ఎక్కడెక్కడైతే మీరు మిస్టేక్స్ చేస్తారో వాటన్నింటిని కూడా ఆ పుస్తకంలో రాసుకోండి. ఆ పుస్తకం ప్రతి వారం మీరు తిరగేస్తే ఆ తప్పు మీరు ఎప్పుడు కూడా చేయరు. కాబట్టి ఈ 5 సూత్రాలు కనుక మీరు పాటించగలిగితే 6 పేజీల పాఠాన్ని 3 పేజీల్లో రాయడం, సమయం పెట్టుకొని ప్రశ్నలు సాల్వ్ చేయడం, మనం తెలిసిన విషయాలు ఇతరికి చెప్పడం, మన క్వశ్చన్ పేపర్ మనమే తయారు చేసుకునే స్థాయికి మనం ఎదగడం, మిస్టేక్ నోట్బుక్ అన్నది ఏర్పాటు చేయడం. ఈ 5 గనక మీరు చేయగలిగితే మళ్ళా ఈ సూపర్ 39 2 సంవత్సరాల తర్వాత ఇదే స్టేజ్ మీద మీ అందరినీ ఐఐటీలకు, ఎన్ఐటీలకు, మెడికల్ కాలేజీలకి పంపించే బాధ్యత శ్రీకాంత్ రెడ్డి తీసుకుంటాడు మీ అందరికీ. కాబట్టి ఈ 5 సూత్రాలు మీరు పాటించడని పిల్లలకు చెబుతున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఈ విధంగా కార్పొరేట్ కాలేజీలతో మీరు పోటీ పడాలంటే వాళ్ళు చేసేది 5. ఆ 5 వాళ్ళ సీక్రెట్ ఈరోజు మీకు చెప్పారు. కాబట్టి ఈ సీక్రెట్ను మీరు పాటించండి. బ్రహ్మాండమైన విజయాలు మీరందరూ కూడా సాధించగలరని నేను ఇక్కడ చెబుతూ, ముఖ్యంగా ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులని మెచ్చుకోవాలి. ఇక్కడ తర్వాత వాళ్లకు పాఠాలు చెప్పిన గురువులను కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత చక్కగా పిల్లలను పెంచారంటే వాళ్ళు మీ ప్రేమ అనురాగాలు తీసుకొని ఇటువంటి గురువుల యొక్క సాంగత్యంలో చక్కని విషయాలు వాళ్ళు నేర్చుకొని ఈ విధంగా ఈ స్థాయికి రాగలిగారు. కాబట్టి అటు తల్లిదండ్రులకి, ఇటు ఉపాధ్యాయులకి, వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, చక్కగా రాణించండి, బ్రహ్మాండమైన విజయాలు సాధించండి, మనల్ని చూసి అందరూ గర్వపడే విధంగా మీ యొక్క యాత్ర జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మీ 39కి 39 మంది మళ్ళా 2 సంవత్సరాల తర్వాత ఇదే హాల్లో మీ యొక్క ర్యాంకులకు మళ్ళా సత్కారం ఇక్కడ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళుతూ 3 చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మా గురువు గారు అబ్దుల్ కలాం గారి గురించి రాయడం జరిగింది. ఎంపవరింగ్ డ్రీమ్స్, అవార్డింగ్ ఎక్సలెన్స్. కలలు కనండి అని ప్రజలకు, విద్యార్థులకు చెప్పిన వారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఏమన్నారంటే, సాధారణంగా మనం ఏమనుకుంటామనంటే నిద్రపోతే కళలు వస్తాయి అనుకుంటాం. కానీ కలాం గారు ఏమన్నారంటే, మీరు ఎలాంటి కళలు కనాలి అంటే ఆ కళల వల్ల మీకు నిద్ర పట్టకూడదు అంటారు కలాం గారు. అంటే మీరు ఐఐటిలో చేరాలన్నది ఒక కళ. ఆ కళ వల్ల మీకు నిద్ర పట్టకుండా ఆ కళను సాక్షాత్కారం చేసుకోవడానికి మీరందరూ కూడా కృషించాలి అని మహానుభావుడు డాక్టర్ కలాం గారి యొక్క అద్భుతమైన ఆలోచన. కలాం గారు మా గురువు గారు. ఆయనతో కొంతకాలం పనిచేసే అవకాశం కూడా నాకు దొరికింది. ఆయన ఎప్పుడూ చెబుతుంటారు, నువ్వు ఎప్పుడైనా లక్ష్మీనారాయణ ఎక్కడైనా విద్యార్థులతో మాట్లాడుతుంటే ఆ విద్యార్థులకు 3 లక్ష్యాల గురించి చెప్పుకోవాలి. 5 మీరు ఏం చేయాలో చెప్పాను నేను. మీరు, ఆయన ఒక పెద్ద సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ ఎలా అయ్యాడు అంటే ఆయన కొత్తగా ఆలోచించేవాళ్ళు. కాబట్టి మీకు ఇంకొక 5 విషయాలు చెప్తాను. మీ బుర్ర కూడా బ్రహ్మాండంగా పని చేయాలి, మీరందరూ కూడా గొప్ప పరిశోధకులు అవ్వాలి అంటే ఈ 5 విషయాలు కూడా ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. మొట్టమొదటి మీరు చేయాల్సింది రోజుకు 21 గుంజీలు తీయాలి. మొట్టమొదటి మీరు చేయాల్సింది రోజు 21 గుంజీలు తీయాలి. మనం ఏం చేస్తాం, సంవత్సరానికి ఒకసారి వినాయక చవితి రోజు వినాయకుడి ముందు 3 గుంజీలు తీస్తాం. తీసి మనకు టఫెస్ట్ సబ్జెక్టు వినాయకుడి ముందు పెడతాం. ఎవరికైనా మ్యాథ్స్ టఫ్ అయితే మ్యాథ్స్ బుక్ పెడతాం, సైన్స్ టఫ్ అయితే సైన్స్ బుక్ పెట్టి 3 గుంజీలు తీసి వినాయకుడికి లంచం ఇచ్చి, ఈరోజు రాత్రి నువ్వు పుస్తకం చదివి ఆ పుస్తకం అంతా మా బుర్రలో ఎక్కించాలి అని వినాయకుడికి మనం లంచం ఇస్తాం 3 గుంజీలు.
కానీ ఈ గుంజీల వెనకాల సైన్స్ ఉంది. కాబట్టి మీరందరూ రోజుకు 21 గుంజీలు తీయగలిగితే మీ బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒకసారి చేసి చూడండి, మీకు 1 నెలలోనే మీలో మార్పు కనిపిస్తుంది. రెండవది మీరు చేయాల్సింది రోజు 100 నుంచి 1 వరకు చదవడం. 1 to 100 చదవడం కాదు, 100 to 1 చదవాలి రోజు. బ్రెయిన్ బ్రహ్మాండంగా యాక్టివ్ అవుతుంది. మూడవది మీరు చేయాల్సింది A to Z చదవడం కాదు, Z నుంచి A వరకు చదవాలి. మళ్ళా మీ బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రోజు సమయం ఉంటే ఒక సుడోకు సాల్వ్ చేయండి. ఉంటుందిగా సుడోకు, చూసారా ఎప్పుడైనా? 1 to 9 నెంబర్లు ఉంటాయి, దాన్ని ఫిలప్ చేయాలి. ఐదవది మీరు చేయాల్సింది రోజు ఒక పజిల్ సాల్వ్ చేయండి. ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు పడుతుంది. ఈ 10 నిమిషాలు గనక మీరు సాధించగలిగితే మీ బ్రెయిన్లు బ్రహ్మాండంగా తయారవుతాయి. ఒక్క అబ్దుల్ కలాం గారి గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నామంటే 39 కలాంలు వస్తే గోదాడ నుంచి ఇంకెంత అద్భుతంగా ఉంటుంది భారతదేశం, ఆలోచించండి. కాబట్టి 5 ఆ విషయాలు, 5 ఈ విషయాలు, మా గురువు గారు చెప్పిన 3 లక్ష్యాలు చెప్తాను. ఆయన చెప్పిన మొదటి లక్ష్యం, విద్యార్థులకు ఏ లక్ష్యం ఉండాలంటే మొదటిది మా అమ్మ నాన్నలు మమ్మల్ని చూసి గర్వపడాలి అని ప్రతి విద్యార్థి అనుకోవాలి. ఈరోజు చూడండి, మీరు సాధించిన విజయానికి మీ అమ్మ నాన్నలు ఎంత గర్వంగా పడుతున్నారు. ఇది విద్యార్థి సాధించాల్సిన మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం మీరు సాధించాల్సింది, మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో, చాలామంది పిల్లలంతా ZPHS స్కూల్ వాళ్ళు, ఏ స్కూల్లో అయితే మీరు చదువుకున్నారో అదే స్కూల్కి మీరు ముఖ్య అతిథిగా వెళ్ళాలి, చీఫ్ గెస్ట్గా వెళ్ళాలని మా గురువు గారు ఎప్పుడు చెబుతుంటారు. ఎప్పుడు సాధ్యం అది? మొబైల్లో 2 గంటలు ఉంటే మిమ్మల్ని ఎవరు చీఫ్ గెస్ట్గా పిలవరు. మొబైల్లో సినిమాలు చూస్తే మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవరు. జీవితంలో ఏదైనా సాధిస్తే మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలుస్తారు. కాబట్టి 10వ తరగతిలో సాధించారు, అలాగే ఇది సాధించుకుంటూ వెళ్ళండి. మీ MEO గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉంటారు మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా స్కూల్కి పిలవడం. ఎంతమంది వెళ్తారా చీఫ్ గెస్ట్గా? ఎంతమంది రెడీగా ఉన్నారు వెళ్ళడానికి? వెరీ గుడ్. మీ 39 మంది మీ స్కూల్స్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి. 3వ లక్ష్యం, కలాం గారు మీ అందరికీ చెప్పమన్న 3వ లక్ష్యం, మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి. మీరు నడుస్తుంటే జనాలు వెంబడపడి మీ సంతకాల కోసం మీ వెంటపడాలి. ఈ 3 లక్ష్యాలు సాధించండి. అమ్మా నాన్నలు గర్వపడేలాగా, నేను చదువుకున్న స్కూల్కు నేనే ముఖ్య అతిథిగా వెళ్ళేలాగా, నా సంతకాన్ని ఆటోగ్రాఫ్గా, ఈ 3 లక్ష్యాలు మీరు సాధించగలిగితే భారతదేశానికి నెంబర్ 1 ర్యాంక్ వస్తుందన్నది మా కలాం గారి యొక్క ఆశ. కాబట్టి భారతీయులుగా మనందరి లక్ష్యం ఏంటంటే భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 ర్యాంక్గా నిలబెట్టడం. దానికోసం ఏం చేయాలి? ఈ 3 విషయాలు మీరు చేస్తే బ్రహ్మాండమైన విజయాలతో భారతదేశం మిమ్మల్ని చూసి గర్వపడుతుంది. కాబట్టి ఆ విధంగా మిమ్మల్ని తయారు చేయడానికి KCF ఫౌండేషన్లో ఉన్న మిగతా సభ్యులు, ముఖ్యంగా పెద్దలు రామారావు గారు లాంటి వారి యొక్క మార్గదర్శనంలో, ఆ తర్వాత MEO గారు, వేదిక మీద ఆసీనులైన ఉపాధ్యాయ సంఘాల యొక్క సభ్యులు, వీరందరూ, ముఖ్యంగా మా అడ్వకేట్ గారు, వీరందరూ కలిసి మిమ్మల్ని గొప్ప స్థాయిలో చూడాలన్న ఆకాంక్షలు వ్యక్తం చేస్తూ వారు చేస్తున్న ఈ కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మళ్ళా 2 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇదే స్టేజ్ మీద మీ ర్యాంకుల పండుగలో మళ్ళా కలుద్దామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై.